క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 28వ కీర్తన 8వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. ఈ మాటలు మనము 28వ కీర్తనలో చూస్తున్నాము. ఇక్కడ కీర్తనకాడు అంటున్నారు కదా, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఎంతమంది అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎంతమంది అయితే యెహోవాయే మా దేవుడు, యేసయ్యే మా దేవుడు, యేసయ్య మా రక్షకుడు అని నమ్ముతారో, ఆయన్నే వెంబడిస్తారో, ఆయన వాళ్ళందరికీ అంట యెహోవా ఆశ్రయం అంట. అంతేకాకుండా ఇక్కడ అంటున్నారు కదా, యెహోవా తన జనులకు ఆశ్రయము అని అంటున్నారు. అని అంటే ఎంతమందికి తనకు జనులుగా చేసుకున్నారో, ఎంతమంది తన జనులో వారందరికీ కూడా దేవుడు ఆశ్రయం. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వచ్చినా మనకు ఒక ఆశ్రయం ఉంది అని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. ఎవరినైతే దేవుడు అభిషేకించుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని చేత అభిషేకింపబడి ఉన్నారో, దేవుని యొక్క అభిషేకం మాలో ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారో వారందరికీ కూడా ఆయనట రక్షణ దుర్గం అంట. అంటే రక్షించడమే కాదు, ఒక దుర్గముగా ఆయన ఉన్నారనమాట. అంటే ఆయన ఒక బలముగా మనకు ఉన్నారు అని ఇక్కడ మనకి తెలియచేస్తుందన్నమాట. దేవుడు రక్షించుకొని మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని రక్షించుకొని మనకు దుర్గముగాను ఆశ్రయముగాను ఉన్నారన్నమాట. ఈ లోకంలో ఎంతమంది అయితే దేవుడా నువ్వు ఉన్నావా అని ఆయన వైపు చూస్తారో వారందరికీ ఆయన ఆశ్రయముగా ఉన్నారు. అంతమందికి. అందుకే యోహాను సువార్తలో యేసుప్రభువు అంటారు కదా, ఎంతమంది అయితే తన యొద్దకు వస్తారో వారందరినీ ఆయన త్రోసివేయడంట, స్వీకరిస్తాడు, చేర్చుకుంటాడనమాట. అలాగే ఎంతమంది అయితే ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకుంటారో, కృత నిబంధన భక్తులుగా అయితే మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించామో పరిశుద్ధాత్ముడు మనలో ముద్రింపబడి ఉన్నాడు. అభిషేకం పొందుకున్న వారం మనం. పాత నిబంధనలో అయితే ప్రత్యేకంగా ఆ అభిషేకం కొరకు ఎదురు చేసి ఆ అభిషేకం వారి మీదకి వస్తేనే వాళ్ళ అభిషక్తులు. కానీ మనకు అలా కాదు. మనం కృత నిబంధన భక్తులుగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించామా మనమందరము కూడా అభిషేకింపబడిన వారము. ఎప్పుడైతే మనలో అభిషేకం ఉందని మనం ఆ అభిషేకాన్ని గౌరవిస్తూ దానిలో ముందుకెళ్తామో మన అభిషేకము రెట్టింపు అవుతుంటుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవా తన జనులకు ఆశ్రయ దుర్గము. మనము కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామో మన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నారనమాట. ఈ లోకములో ఎవరు మనకు ఆశ్రయముగా ఉన్నా ఉండకపోయినా దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నారు. అదే టైంలో ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. మనం అభిషేకించబడి ఉన్నామా, అభిషక్తులుగా ఉంటున్నామా అని నమ్ముతున్నామా, మనలో ఉన్న అభిషేకానికి పరిశుద్ధాత్ముడికి గౌరవం ఇస్తున్నామా, అయితే యెహోవా దేవుడు మనకు రక్షణ దుర్గముగా ఉన్నారు. ఈ లోకంలో ఎటువంటి శత్రువైనా, ఎటువంటి శ్రమైన అదంతా తొలగించి ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు. ఈరోజు ఫ్రెష్ ఉన్న వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనకు ఆశ్రయమైన దేవుణ్ణి, మనకు రక్షణ దుర్గమై ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయనతో పాటు ముందుకు సాగిపోదుముగాక. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును, దీవెనలను పొందుకుందుముగాక. ఆమేన్.